హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాటా ఏ పరమరక్ష లైఫ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక సమగ్రమైన ఇన్సూరెన్స్ ప్లాను. ఇది మీ ఫ్యామిలీ సెక్యూరిటీకి మరియు వెల్త్ ప్రొటెక్షన్కి ఉపయోగపడే ప్లాను. ఇది ఒక టర్మ్ ప్లానే కాదు, టర్మ్తో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా కస్టమర్ బ్రతికున్నప్పుడే ఈ ప్లాన్లో పొందుతారు. ఇది ట్రెడిషనల్ ప్లాన్లో జనరల్గా ఏమవుతుందంటే, పాలసీ హోల్డర్కి రిస్క్ జరిగితేనే నామినీకి ఆ యొక్క కవరేజ్ అమౌంట్ అయితే పొందుతారు. కానీ ఈ ప్లాన్లో కస్టమర్ బ్రతికున్నప్పుడే మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ప్లాన్ గురించి సవివరంగా తెలుసుకుందాము. పాలసీ తీసుకునే వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాము. అతనికి పాలసీ ఒక 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. అంటే అతనికి 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పాలసీ ఉంటుంది. కానీ అతను కట్టాల్సిన పాలసీ ప్రీమియం మాత్రము 12 సంవత్సరాల వరకే కడతాడు. అలా అతను ప్రతి సంవత్సరము ప్రీమియము 1,07,781 రూపాయి కడతాడు. అతను పాలసీ లైఫ్ కవర్ వచ్చి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఎటువంటి డెత్ జరిగినా కానీ నామినీకి 1 కోటి రూపాయల వరకు ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ డెత్ అయితే నామినీకి 2 కోట్ల వరకు ఇస్తారు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డెత్ జరిగితే నామినీకి 3 కోట్లు ఇస్తారు. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ డిజబిలిటీ, అంటే డెత్ జరగలేదు, పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఆ బతికున్న వ్యక్తికే, అంటే పాలసీ హోల్డర్కే 1 కోటి రూపాయల వరకు ఇస్తారు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక డిజబిలిటీ అయితే బ్రతికున్నప్పుడే పాలసీ హోల్డర్కి 2 కోట్లు ఇస్తారు. ఇక హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ పాలసీలో ఉన్న హెల్త్ బెనిఫిట్ గురించి. పాలసీ తీసుకున్న వ్యక్తి ఇన్ కేస్ టెర్మినల్ ఇల్నెస్, అంటే ఆ వ్యక్తి క్యాన్సర్తో కానీ, కిడ్నీతో కానీ, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటి మేజర్ ఫెయిల్యూర్స్, అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఆ పర్సన్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్టేజ్కి వచ్చినప్పుడు బ్రతికున్నప్పుడే 12 లక్షలు పాలసీ హోల్డర్కి ఇస్తారు. మరియు దీంతోపాటు ప్రతి సంవత్సరం ఓపీడీ బెనిఫిట్స్ కింద ఒక 64,100 రూపాయలు పాలసీ హోల్డర్తో పాటు ఫ్యామిలీలో ఉన్న మరో వ్యక్తికి కూడా ఇస్తారు. ఇక మెచ్యూరిటీ బెనిఫిట్స్ కింద వస్తే, మనం ముందు చెప్పుకున్నట్లు మెచ్యూరిటీ బెనిఫిట్స్ కోసం పాలసీ తీసుకున్న వ్యక్తి 40 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక యూనిట్ లింక్డ్ ప్లాను. పాలసీ తీసుకున్న వ్యక్తి తన కట్టే ప్రీమియం అమౌంట్లోంచి కొంత భాగం, అంటే ఒక 60 to 70% ఆ అమౌంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా టాటా ఏకి సంబంధించిన కొన్ని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫండ్స్లోనే ఈ పాలసీ ప్రీమియం అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు అతడు కట్టిన ప్రీమియము 5 సంవత్సరాల తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారము 4,08,000 వరకు ఉంటుంది. అదే 10 సంవత్సరాల తర్వాత దాని మార్కెట్ వాల్యూ 11,77,000 ఉంటుంది. అలాగే 15 సంవత్సరాల తర్వాత 24,70,000, 20 సంవత్సరాల తర్వాత 46,46,000, అలాగే 20 సంవత్సరాల తర్వాత 88,93,000, 30 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు, అలాగే 35 సంవత్సరాల తర్వాత 3,26,00,000, 40 సంవత్సరాల తర్వాత 6,23,00,000 వరకు ఉంటుంది. ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి ఫండ్ వాల్యూలోంచి కొంత అమౌంట్ డ్రా చేసుకోవాలంటే అతను 5th ఇయర్ తర్వాత నుంచి కొంత అమౌంట్ వరకు డ్రా చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ ఒక 2 ప్రీమియం అమౌంట్స్ వరకు ఉంచి మిగతా అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అతను తన ఫండ్ వాల్యూ 30 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు ఉందనుకుందాము. అప్పుడు కావాలంటే ఒక 70 నుంచి 80 లక్షల వరకు డ్రా చేసుకుని మిగతా అమౌంట్, అంటే 20-30 లక్షల వరకు ఉంచితే తనకు పాలసీ కంటిన్యూ అవుతుంది. అలాగే లైఫ్ కవర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మిగతా వివరాలు, పూర్తి వివరాల కొరకు మా నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ వచ్చి 8074680699కి ఈ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.